ఏదైతే మాలబంటి పైన కుల వివక్షతోటి ఓన్లీ తక్కువ కులం అనే ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థలో కులం అనే ఒకే ఒక సాకుతోటి అంత చురుకైన వ్యక్తిని చురుకైన యువకుని ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కులం అనే ఒక చిన్న కాజుతోటి అసలు సంబంధం లేదు, రాజ్యాంగంలో విరుద్ధం అయినా సరే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా బంటిని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. దీనిపైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు ఒక 6 మాత్రమే పోలీసులు పట్టుకున్నారు, కానీ 6 కాదు, వాళ్ళ వెనక ఇంకా చాలా పరివారం ఉన్నదేమో అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వాళ్ళు జైలుకి పోయిన తర్వాత కూడా, వాళ్ళు జైలు పంపించిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పరివారం ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి బన్నీ వాళ్ళ తండ్రి గారి ఇంటికి వెళ్ళి పాపం ఆయన పుట్టాడు దుఃఖంలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి పిలిచి ఏదో మామూలు వ్యక్తిలాగా బయట వచ్చి పిలిచి నిన్ను హతమారుస్తాం, కేసు వాపసు తీసుకోండి, నీకు నీ కోడలికి చెరొక ₹1,00,00,000 ఇస్తామని డబ్బులతో ఏదైనా కొనొచ్చు, చట్టాన్ని చేతిలో తీసుకోవచ్చు, మనిషిని చేతిలో తీసుకున్నాం అలాగా చట్టాన్ని తీసుకోవచ్చు అనే ఒక దురహంకారం ధనహంకారంతో ఈరోజు నిన్న బెదిరించడం జరిగింది. చాలా మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, ఆ కుటుంబం పట్ల నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తుంది? తక్కువ కులం వల్లనా, లేకుంటే వీళ్ళ వెనక ధనం లేదనా, లేకుంటే ఇలా పక్కన సరైన వ్యక్తులు బలవంతులు లేరనా? వీరిపైన చాలా దారుణమైన వ్యవస్థ ఉంది. ఈ కుటుంబం దగ్గర ఖచ్చితంగా ఇక్కడ ఒక 4 పోలీసు వ్యవస్థ 4 ఉండాలి, అలాగే తండ్రి దగ్గర ఉండాలి, వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ పోలీసులు ఉండాలని చెప్పేసి సమతా సైనికులు సూర్యాపేట జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకైతే అనిపిస్తూ ఉంది, మేము నిన్నటి వరకు అనుకున్నాం వెంటనే పట్టుకున్నారు పోలీసులు, చాలా చురుకుగా పనిచేస్తుంది అనుకున్నాం, కానీ ఇంత దుర్మార్గంగా వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి బెదిరిస్తుంటే కేసు ఎందుకు వాపసు తీసుకోవాలి? పోలీస్ వ్యవస్థ తెలుసు ఆల్రెడీ వాళ్ళకు, వీళ్ళపైన పెళ్లి చేసుకున్నప్పుడే వీళ్ళ పైన దాడి జరుగుతున్న వాళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. ఆయన కానీ నిర్లక్ష్యం వహించారు. నిర్లక్ష్య ఫలితమే ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది. నిండు ప్రాణం పోయింది అనుకున్న తర్వాత కూడా ఏదైతే ఆడబిడ్డ ఎవరినైతే నమ్ముకొని వచ్చిందో ఆడబిడ్డ నేను పోనని చెప్పేసి, నేను నిజాయితీకి ఇక్కడ ఉంటా అని చెప్పేసి వచ్చినా సరే ఆ ఆడబిడ్డని చంపడానికి బెదిరియడం, తర్వాత వాళ్ళ అక్క వాళ్ళని వాళ్ళ తండ్రిని బెదిరించడం అంటే ఎంత పోలీసు నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. మాకైతే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోవడానికి నిన్నటి కారణం తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు కనుక అట్లా నిర్లక్ష్యంగా మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా సమతా సైనికులుగా మీరు చట్టం ఫెయిల్ అయినప్పుడు చట్టాన్ని మీంగడ తీసుకోవాల్సిన పరిస్థితి మీరు కల్పించొద్దని సవినయంగా ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతని కుటుంబానికి న్యాయం జరగాలని, ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే ఉందో దాంట్లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నో అవన్నీ ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందాలి. అందకపోతే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునే ప్రసక్తి లేదు. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి దీన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం.